పోతన భాగవతము కూర్మావతారము శివుని గరళ భక్షణకై వేడుట లంపటము నివారింపను సంపద కృపజేయ జయము సంపాదింపం జంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమార్ధధరా. అర్ధచంద్రుని అలంకారంగా ధరించిన ఓ మహాప్రభు పరమేశ్వర, ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడు అని ఈ పద్య భావము. నీకంటే నొండెరుంగుము నీకంటెంబరులుగావా నేరరు జగముల్, నీకంటే నొడయడెవ్వడు లోకంబులకెల్నిఖిల లోకస్తుత్యా. సమస్త లోకాలయందు కీర్తింపబడు స్వామి శివా, నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరిని ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు అని ఈ పద్య భావం. ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి సర్వ ప్రాణులను సమానంగా ఆదరించే పరమ విభుడు శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు అని ఈ వచన వివరణ. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషము వీడిమి ప్రభువై యుండుటకు నాత్తులయాపద గింటింపగ ఫలముగాది కీర్తి మృగాక్షి. ఓ లేడి కన్నుల వంటి ఓ సతీదేవి, చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో, ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో. నీళ్లలో పుట్టిన ఆ ఆలాహల విషం శక్తి సామర్థ్యాలు గల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి, దాని వలన కీర్తి వస్తుంది అని ఈ పద్య భావం. ధన్యవాదములు.